చాలా మంది హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నారు గానీ, ఎన్నో చోట్ల ఇంటర్నెట్‌లో చూస్తూ ఉంటాం. హరే కృష్ణ ఫస్టా? హరే రామ ఫస్టా? అన్నటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుని యొక్క నామానికి, రాముని యొక్క నామానికి భేదం లేదు. వ్యత్యాసం అన్నటువంటిదుంది. అంటే శ్రీల ప్రభుపాద గారు గూడా చెప్పారు. 1000 విష్ణు నామాలన్నటువంటిది ఒక రామనామంతో సమానము. 3 రామనామాలన్నటువంటివి ఒక కృష్ణ నామంతో సమానము. ఇటువంటి వ్యత్యాసం అన్నటువంటిదుంది. కానీ భేదం అన్నటువంటిది లేదు. నువ్వు రామనామం పలికినా గాని, కృష్ణనామం పలికినా గాని ఖచ్చితంగా కాపాడతాడననమాట. కాబట్టి నామంలో భేదం లేదు. మీరు నారాయణ అని పలికినా గాని, కృష్ణ అని పలికినా గాని, రామ అని పలికినా గాని, నామంలో ఎటువంటి భేదం అన్నటువంటిది రాదు. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఎక్కడెక్కడో ఆన్‌లైన్‌లలో ఆ రామనామం ఫస్టా? కృష్ణనామం ఫస్టా? వీరందరూ చేంజ్ జేసి చెప్పారు. కలిసంతన్న ఉపనిషత్తులో ఉంది. ఇలా కానీ వీళ్ళు చెప్పింది ఇలా. ఇవన్నీ చెప్పినటువంటి వారికి తెలుసుకోవాల్సినటువంటి సమాధానం ఏమిటి అనంటే, అయ్యా బాబు! నేను రామనామం ఫస్టా? కృష్ణనామం ఫస్టా? చెప్పే ముందు ఫస్టు ఎలా పలికినా గాని కంటిన్యూయేషన్‌లో ఎటువంటి ఇబ్బంది లేదన్నటువంటి విషయము మీకు శాస్త్రాల నుండి, పురాణాల నుండే ప్రూవ్ చేసి చెప్తాను. నారదమునికి వాల్మీకి రామ, రామ, రామ అని పలకమని చెప్తే, పలకలేకపోతే తనలో ఉన్నటువంటి శుద్ధత లేకపోవడం వల్ల, అప్పుడు అదే నారదముని మర, 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 మర అన్నటువంటి నామజపం చేయిస్తే తనతో ఎలా వచ్చింది వాల్మీకికి అంత పూర్ణ పురుషోత్తముడైనటువంటి రాముని యొక్క కృప అన్నటువంటిది? దీనికి సమాధానం చెప్పండి. అలానే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ శుద్ధ భక్తుని యొక్క చేతి నుండి తీసుకునేటటువంటి నామం అన్నటువంటిది, హరినామం అన్నటువంటిది ఎంతో పవర్‌ఫుల్. హ అన్న అక్షరం సెపరేట్‌గా, రా అన్న అక్షరము సెపరేట్‌గా తీసుకున్నా గాని దాని యొక్క పవర్ అన్నటువంటిది నశింపుక రాదు అన్నటువంటి విషయము చైతన్య చరితామృత అంత్యలీల 3వ అధ్యాయం 60వ శ్లోకంలో కూడా ఉంది అన్నమాట. అండ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, మీరు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హర రామ, హర రామ, రామ రామ హరే హరే అని కంటిన్యూయేషన్‌గా చెప్తున్నప్పుడు, మీరు రామ అన్నటువంటి పదం ఫస్ట్ చెప్పినా గాని, లేదా హరే కృష్ణ అన్నటువంటి ఫస్ట్ పదం చెప్పినా గాని, మీరు చేసేటటువంటి మాలల్లో కంటిన్యూయేషన్‌లో ఎటువంటి ఇంటరప్షన్ అన్నటువంటిది లేకుండా ఉండటం వల్ల, ఏది ఫస్ట్ అన్నటువంటిది రానే రాదు. ఇంకొందరు హేతువాదులు ఇలా మాట్లాడారనమాట. రాముడు ఫస్ట్ పుట్టాడా? కృష్ణుడు ఫస్ట్ పుట్టాడా? ఎలా చెప్తావు నువ్వు హరే కృష్ణ అన్నటువంటి పదము, హరే రామ అన్నటువంటిది తర్వాత చెప్తావు అని అడిగాడు. అయ్యా వీళ్ళకి పాపం సూర్యోదయం, సూర్యాస్తమయం గురించి తెలీదేమో. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అన్నటువంటి వారు నిత్యము వస్తున్నటువంటి వారు. భుక్తా భుక్తా ప్రలీయతే. ఈ లోకము మరలా వస్తూ పోతూ ఉంటే కానీ వారు మాత్రం సూర్యోదయం, సూర్యాస్తమయం లాగా నిత్యం వస్తూనే ఉన్నారననమాట. ఇవాళ సూర్యోదయము కంటే ముందు రోజు సూర్యోదయం కూడా ఉంది. అలానే వీరి యొక్క రూపాలు, నామాలు ఏది ఫస్ట్, ఏది లాస్ట్ అని చెప్పేదానికి ఎవ్వడికి ఎటువంటి హక్కు లేదు. ఈవెన్ అలా వేసుకున్నా గాని కృష్ణుడి నుండి పుట్టినటువంటి వారే ప్రతి ఒక్కరు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. సాక్షాత్తు భాగవతంలోనే ఏతేచాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం నుడెంతే యుగ యుగే. ప్రతి ఒక్క కృష్ణుని యొక్క అవతారంగానే చెప్పబడి ఉంది అన్నమాట. అంశగా చెప్పబడింది. అయితే కృష్ణుడు స్వయంగా భగవానుడు, మిగతావన్నీ ఆయన యొక్క ఎక్స్‌పాన్షన్స్ అన్నటువంటి విషయం గూడా అర్థం జేసుకోవాలి. కలిసంతన ఉపనిషత్తులో హరే కృష్ణ కాదు, హరే రామ అన్నటువంటిది ఫస్ట్ ఉంది. బ్రహ్మని నారదముని వెళ్లి అడిగినప్పుడు ఫస్ట్ హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అని చెప్పాడు. మరి వీరెందుకు ఇలా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అని తిప్పిచ్చి చెప్తున్నారు అన్నటువంటి ఈ ప్రశ్నలు వేసేటటువంటి వారున్నారు. ఫస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చైతన్య మహాప్రభు గారి నుంచి మనకు ఈ యొక్క మంత్రం అన్నటువంటిది తెలిసింది. ఇందాక చెప్పినటువంటి ఫిలాసఫీనే శుద్ధ భక్తుడు, సాక్షాత్తు భగవంతుడు అయినటువంటి ఆయన నుండి వచ్చినటువంటి నామం నారదముని చెప్తే ఎలా ఫలించిందో వాల్మీకికి, అలానే మనందరికి కూడా ఖచ్చితంగా ఫలించి కృష్ణ భక్తి అన్నటువంటిది మనలో ఉద్భవిస్తుంది. అండ్ ఇది ఫస్టా, లాస్టా అన్నటువంటి దానికి 17 చోట్ల దీని యొక్క మనుస్క్రిప్ట్ అన్నటువంటిది దొరికితే, కేవలం 2 చోట్ల మాత్రమే దీనిని హరే రామ అన్నటువంటి విషయంగా ఫస్ట్‌గా పరిగణించబడింది. హరే కృష్ణ అన్నటువంటిది ఫస్ట్‌గా ఉండబడి ఉందననమాట. ఉదాహరణకు చెప్తాను చూడండి. రాధాతంత్రలో, బ్రహ్మయామలలో, అనంత సంహితలో, పైపల సకలో, అథర్వ వేదలో ఉన్నటువంటి ఈ భాగాలన్నింటిలోనూ, అలానే సనత్ కుమార సంహితలో, అగ్ని పురాణంలో, బ్రహ్మ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మ వైవర్తవ పురాణంలో, కలిసంతన్న ఉపనిషత్తులో ఇటువంటి అన్ని విషయాలలో హరే కృష్ణ అన్నటువంటిదే ఫస్టు దొరకబడిందనమాట. కానీ ఒకే ఒక్క మఠము అది కూడా ఎవరికి సంబంధించినది అనంటే చక్కగా భక్సిద్ధాంత గారు చెప్తున్నారు. రామయ్య సంప్రదాయ యొక్క మఠం దగ్గర మాత్రమే దొరికినటువంటి మనుస్క్రిప్ట్‌లో హరే కృష్ణ మంత్రం అన్నటువంటిది కాకుండా హరే రామ అన్నటువంటిది ఫస్ట్ వచ్చింది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడైందంటే వీళ్ళు పబ్లికేషన్స్ అన్నటువంటివి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళు ప్రతి చోట పబ్లిసైజ్ అన్నటువంటిది హరే రామతో చేయడం వల్ల ఈ యొక్క మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ అన్నటువంటిది జరిగింది. ఏమి కంగారు పడక్కర్లేదు. హరే కృష్ణ మహామంత్రం అన్నటువంటిది పక్కా శుద్ధమైనటువంటిది. మీరు ఒకవేళ పలికేటప్పుడు మీలో శుద్ధత లేకపోయినా గాని, మీరు అటు ఇటు పలికినా గాని ఖచ్చితంగా మంత్రం అన్నటువంటిది ఫలిస్తుంది. ఆధ్యాత్మిక గురువు చేత, బోనఫైడ్ గురువు చేత మీరు ఈ యొక్క మంత్రాన్ని ఆయన యొక్క అధ్యక్షతన చేసుకొని మీ యొక్క జీవితాల్ని బాగుపరచుకోండి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఎవడైనా గాని కృష్ణుని యొక్క ప్రేమను పొందడానికి ప్రయత్నించాలి గాని,
ఈ యొక్క విషయాల వెనకాల పడి ఓన్లీ నిందను వెతుక్కుంటుంటాడు చూసావా? వాడికి గూడా కృష్ణుడు అంటున్నాడు, నేను ఎలా అయితే ఒక వేటగాడి చేతిలో చనిపోయానో, మిమ్మల్ని అందరిని మోసం చేయడానికి వెళ్లి చూడండి కావాలనంటే 11వ స్కందంలో క్లియర్‌గా మధ్వాచార్యులు రాశారు ఈ పొరపాటు అన్నటువంటిది. శ్రీకృష్ణుని యొక్క అంతర్ధాన లీల అప్పుడు గూడా క్లియర్‌గా చెప్పబడిందనమాట. ఎలా అయితే నేను మాయ అనుకునే వాడికి యెస్ అది నిజము అనిపిచ్చేదానికి మోసం చేయడానికి ఒక బోయవాడి చేతిలోనో, ఒక వేటగాడి చేతిలో చనిపోయానో, అలానే ఇటువంటి నామము జెప్పకూడదు. నా జీవితం బాగుపడకూడదు అనుకున్నటువంటి వాడు కూడా ఇటువంటి దోషాలనన్నటువంటివి అదే పనిగా వెతుక్కొని, ఆ వెతుక్కునే దానికి కూడా వానికి అనుగుణంగా కనిపించేలా చేసి కృష్ణుడు ఆ యొక్క విషయాల నుండి దూరంగా ఉంచుతాడనమాట. బాబు మీరేదో తెగ ప్రయత్నించక్కర్లేదు. కృష్ణుడు మిమ్మల్ని ఏషాం త్వాంతగతం పాపం మీలో ఉన్నటువంటి సమూలమైనటువంటి పాప బుద్ధి నశింపనిదే కృష్ణుడు మిమ్మల్ని ఆయన దగ్గరికి రానివ్వడు. కాబట్టే మీరు ఇటువంటి విషయాలన్నటువంటివి మాట్లాడుతున్నారు. అది తెలుసుకోండి. హరే కృష్ణ.